అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకి స్వాగతం. మనం ఒక 6 రోజుల క్రితం అనుకున్నాం, ఒక సంకల్పం, ఒక అకౌంట్ ఓపెన్ చేసి 15 రోజుల ముందు ఒక సమితి ఫామ్ చేయాలి అనుకున్నాం. సో అందులో రామభక్తుల్ని, ముఖ్యంగా ఎవరైతే గతంలో అక్కడ ఆకివీడులో ఆ రామాలయం ఆ మెయింటెనెన్స్కి వీలైనప్పుడల్లా అక్కడ పరిస్థితుల్ని దాటుకొని పూజా కార్యక్రమాలు నిర్వహించాలనే తలంపుతో కొన్ని దశాబ్దాల పాటు అక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ మరి దాని మెయింటెనెన్స్, కరెంటు బిల్లులన్నీ పే చేసుకుంటున్న వారి కుటుంబ సభ్యులు, ఇలా రామభక్తుల్ని వేణుగోపాలరాజు గారు, మాణిక్యాలరావు గారు, ఇలా కొద్దిమంది భక్తులతో ఏర్పాటు చేసిన ఆ సమితి ఆధ్వర్యంలో రామాలయ నిర్మాణం చక్కటి నల్ల రాతితో, కృష్ణశిల అంటారు ఆ నల్లరాయిని, చక్కటి కృష్ణశిలతో స్థలం తక్కువైనప్పటికీ కూడా చక్కగా అందంగా ఉండేలాగా ఆ తక్కువ స్థలంలోనే శిల్ప సంపద ఉట్టిపడేలా పూర్తిగా రాతితో కొన్ని శతాబ్దాల పాటు చెక్కు చెదరని విధంగా, చిన్నదైనప్పటికీ చక్కగా కొన్ని శతాబ్దాలైన చెక్కు చెదరని విధంగా నిర్మించాలనే తలంపుతో మాణిక్యాలరావు గారిని అక్కడ కన్వీనర్గా ఉంచి ఆకివీడులోనే వారి నివాసం, ఆ గుడికి సమీప ప్రాంతంలోనే. సో ఈ అకౌంట్ ఓపెన్ చేయటం కెనరా బ్యాంకులో అద్భుతమైన ఆ స్పందన ప్రజల నుంచి వచ్చింది. రేపు ఇప్పటికే సుమారు 95 లక్షల రూపాయలు అందులో జమైని, 100 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకు భక్తులు వివిధ రాష్ట్రాల నుంచి, అలాగే వివిధ దేశాల నుంచి కూడా ఆ 10,000 రూపాయలు దాటకుండా కొందరు ఎక్కువ ఇస్తూ ఉన్నప్పటికీ కూడా వద్దు, మీ కంట్రిబ్యూషన్ 10,000 ఇవ్వండి సరిపోతుందనే ఫోన్ చేసిన వారికి కూడా చెప్పి 10,000 రూపాయలు మించకుండా అందరి వద్ద, అంటే ఇస్తా ఉన్న వారి వద్ద డైరెక్ట్గా ఆ అకౌంట్లో జమ చేయమంటం జరిగింది. కొందరు 10,000 రూపాయల చెక్స్ కూడా ఈరోజు కూడా తీసుకొచ్చి ఇవ్వటం జరిగింది. అవి కూడా రేపు ప్రజెంట్ చేసి, ముందుగా ఇంకా చాలామంది భక్తులు మేము ఒక ధ్వజస్తంభం, ఒక భక్తులు వచ్చి ఆ ధ్వజస్తంభాన్ని అంటే టేకు చెక్కతో ఉండే ఒక టేకు చెట్టు ఆర్ దానికి కొన్ని స్పెసిఫిక్ వృక్షాలు ఉన్నాయి. ఆ వృక్షం, ఆ మాను నిటారుగా ఉన్న ఆ మాను మేము ఆ దేవాలయానికి సమకూరుస్తామని చెప్పి కొద్దిమంది భక్తులు కూడా నాకు ఫోన్ చేయటం జరిగింది. సో అంచేత రేపు గుడి కట్టడం ఒక ఎత్తు, గుడి కట్టిన తర్వాత శాశ్వతంగా ధూపదీప నైవేద్యాలు వీటికి మెయింటెనెన్స్ చేయటం ఒక ఎత్తు. పూర్వం రోజుల్లో అంటే రాజులు కావచ్చు, లేకపోతే ఊర్లో దాతలు దేవాలయాలు నిర్మించినప్పుడు కొన్ని ఎకరాలు కూడా దానం చేసి వాటి మీద వచ్చిన ఆదాయంతో ఆ దేవాలయాలు నడిచేలా ఎన్నో ఏర్పాట్లు చేసేవారు. ఇప్పుడు అంతంత భూమి ఇవ్వటం అది సాధ్యమయ్యే పని కాదు కనుక వచ్చే వడ్డీతో ఒక పూజారి అప్పుడప్పుడు చిన్న చిన్న కార్యక్రమాలు చేయాలన్నా, నిత్య నైవేద్యం, ధూపదీప నైవేద్యాలకి అవసరమయ్యే అమౌంట్ కూడా ఒక ఫిక్స్డ్ డిపాజిట్ బ్యాంకులో వేసి
ఆ నిధులతో ఆ వచ్చే వడ్డీతో నెల నెల వచ్చే వడ్డీతో ఆ మెయింటెనెన్స్ కూడా ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా చక్కగా నడిచే విధంగా కూడా చాలామంది సూచనలు చేశారు. రేపు ప్రారంభం అయిన తర్వాత ఇంకా చాలామంది భక్తులు కూడా మేము ఐటెం వైజ్ కూడా కంట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు. ఏదేమైనా ఈ దేవాలయ నిర్మాణానికి ధనం అనేది అసలు సమస్య కాదు. నేను నా స్నేహితులు చాలు ఎంత ధనమైనా ఖర్చు పెట్టి ఆలయం నిర్మించడానికి. కానీ ప్రజలు ఉండాలి. 100 రూపాయలు, 200 రూపాయలు చిన్న చిన్న కంట్రిబ్యూషన్స్ ప్రజల వద్ద నుంచి వచ్చి ఇది ప్రజల గుడి, ప్రజలు నిర్మించుకునే రామ మందిరం ఇది. సో కాబట్టి ప్రజల కొరకు ప్రజలే నిర్మించుకున్న ఈ మందిరం, ఈ రామ మందిరం, ఈ రామాలయం వారి కంట్రిబ్యూషనే ఎక్కువ ఉండాలనే తలంపుతో ఈ రకంగా ఒక రెస్ట్రిక్షన్ పెట్టుకుని ఇంతకు మించి డొనేషన్ వద్దు అనే ఒక రెస్ట్రిక్షన్ పెట్టుకుని మేము ప్రజలకి వినతి ఇవ్వటం జరిగింది. ఊహించిన దానికంటే ఇంకా ఎక్కువగా రెస్పాన్స్ వచ్చింది. రేపు మాణిక్యాలరావు గారు ఆక్వీడు కెనరా బ్యాంక్ వారికి అఫిడవిట్ ఇచ్చి ప్రస్తుతానికి మేము ఈ అకౌంట్ ఇక్కడితో డొనేషన్ల స్వీకరణ ఆపుతున్నామని చెప్పి రేపు చెప్పడం జరుగుతుంది. సో అది ప్రాసెస్ చేయాలి. సో రేపు ఖచ్చితంగా రేపు సాయంత్రం నుంచి ఫర్దర్ విరాళాలు స్వీకరించవలసిన అవసరం కూడా ఉండదు. ఏదైనా అవసరమైనా ఇండివిజువల్గా భక్తులు ముందుకు వస్తున్నారు కనుక రేపు ఖర్చు పెరిగినప్పటికీ కూడా మరలా విరాళాల అవసరం లేకుండా ఒకరిద్దరు నా స్నేహితులు ఆబ్లిక్ భక్తులు, ఎందుకంటే నా స్నేహితుడు అయినంత మాత్రాన భగవంతుని మీద భక్తి లేకపోతే నేను అడగలేను, వారు ఇవ్వలేరు. సో కాబట్టి భక్తుల సహకారంతో ఇక ఏదన్నా కొంచెం ఎక్స్ట్రా ఖర్చు అయినప్పటికీ కూడా భక్తుల సహకారంతో అది పూర్తి చేయడం జరుగుతుంది. సో ఈ ఫండ్ రైజింగ్, ప్రజల వద్ద నుంచి ఫండ్ రైజింగ్ రేపు సాయంత్రంతో పూర్తవుతుంది. సుమారు ₹1,00,00,000 ఏదన్నా ఒక 50,000, 40,000 ఒకవేళ తక్కువైనప్పటికీ కూడా అది కంప్లీట్ చేసి ₹1,00,00,000 నిధితో ఈ రామాలయ నిర్మాణం ప్రారంభిస్తాం. పండితులతో మాట్లాడుతున్నాం. త్వరలో మే 3వ తారీఖు కూడా ఒక ముహూర్తం ఉంది అని చెప్పి వేణుగోపాలరాజు గారు కొంతమంది ఆగమశాస్త్ర నిపుణులతో పండితులతో మాట్లాడటం జరిగింది. అన్నీ అనుకూలిస్తే ఆ తారీఖు, లేదంటే ఎందుకంటే రామాలయం అంటే కష్టాలు ఉంటాయి. అయోధ్య రామాలయం నిర్మించడానికి ఓకే, దానికి శతాబ్దాలు పట్టింది అనుకోండి. ఇది ఎటువంటి బాలారిష్టాలు ఉండే అవకాశమే లేదు. ఏదైనా చిన్న చిన్న చికాకులు లాంటివి నీలికుమారులు ఏదైనా వృధా ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఇబ్బంది ఏమీ లేదు. ఖచ్చితంగా ఈలోపు మంచి ముహూర్తం చూసుకొని డిజైన్ ప్రకారం ఆ కృష్ణశిల, ఆ రాళ్ళు, ఆ మందిర నిర్మాణానికి కావలసిన రాళ్ళు ఇవన్నీ కూడా ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే సైట్ క్లియరెన్స్ కూడా, చిన్న స్థలమే కాబట్టి 4 సెంట్ల స్థలమే, ఆ సైట్ క్లియరెన్స్ కూడా మంచి ముహూర్తం చూసుకొని ప్రారంభిస్తాం త్వరలోనే. అంటే బేసిక్గా చాలామంది భక్తులు మాణిక్యాలరావు గారికి, నాకు కూడా ఫోన్ చేసి అడుగుతున్నారు, ఎప్పుడు
పని ప్రారంభిస్తున్నారు అని ఎంతోమంది ఫోన్ చేసి అడుగుతున్నారు. నిర్మాణం ఎప్పటికి పూర్తవుతుంది అని అడుగుతున్నారు. అందుకనే ఈ ప్రెస్ మీట్. త్వరలోనే ఖచ్చితంగా శంకుస్థాపన చేయటం అనేది మే నెలలో జరిగినప్పటికీ పని ప్రారంభం అంటే రాళ్ళన్నీ కూడా అంటే మొత్తం శిలతో మనం చేసేది కాబట్టి ఆ రాళ్ళన్నీ కూడా వచ్చే వారం ఒక మంచి రోజు చూసుకొని 2-3 ఈ క్వారీ వాళ్ళతో ఆల్రెడీ సంభాషణలు చేస్తున్నాం. వారికి ఆర్డర్ ఇచ్చి ఆ పని సైమల్టేనియస్గా ప్రారంభం అవుతుంది. ఒకసారి మనం గ్రౌండ్ రెడీ చేసుకున్న తర్వాత ఒక 2 నెలల్లో ఆ రాళ్ళు రెడీ అయితే పాలిష్ చేసి ఆ డిజైన్ ప్రకారం అయితే మనం సైట్లో ఎరెక్షన్ చాలా త్వరితగతిన అవుతుంది. గతంలో అంటే సైట్లలోనే ఆ శిల్పులు టిక్కు 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 కొట్టుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు అటువంటి అవసరం లేకుండా డిజైన్ రెడీ అవుతాయి. ఈ వివరాలు తర్వాత మాట్లాడతా. మాకు అక్కడ ఒక దగ్గర ఎక్విప్మెంట్ అంతా ఉంది. అక్కడ ఒక దేవాలయ నిర్మాణం జరుగుతుంది. అక్కడే ఈ మనకు కావలసిన డిజైన్లన్నీ కూడా సైమల్టేనియస్గా తయారు చేసుకోవడం జరుగుతుంది. అవన్నీ కూడా సైట్కి వచ్చిన తర్వాత 3-4 నెలల కాలంలో త్వరితగతిన ఆ దేవాలయ నిర్మాణం కూడా ఉన్న టెక్నాలజీని కూడా వాడుకుంటూ ఆ దేవాలయ నిర్మాణం క్రేన్స్ చిన్నదైనా కూడా ఈ స్థలం చిన్నదైనా కూడా ఒక క్రేన్ సహాయంతో డిజైన్ ప్రకారం ఆ రాళ్ళన్నీ ఆ శిల్పాలన్నీ కూడా తీసుకుని వచ్చి శిల్పకళ ఉట్టిపడేలా వారు చెప్పింది. మా శివనాగిరెడ్డి గారు ఎవరైతే ఇదంతా కోఆర్డినేట్ చేస్తున్నారో స్థపతి గారు, ఆయన అయోధ్యలో కూడా ఆ మొత్తం ఆయన పురావస్తు శాఖలో కూడా నిపుణులు. అయోధ్య పురావస్తు శాఖ వారు చేపట్టిన దానికి ఒక లైబ్రరీ లాగా కూడా అక్కడ ఒక సంస్థలాగా పెట్టారు. అందులో కూడా ఆయన సభ్యులు. వారి ఆధ్వర్యంలోనే ఇదంతా జరుగుతుంది. దీన్ని స్పష్టంగా గతంలో కూడా చెప్పడం జరిగింది. వారి ఆధ్వర్యంలో వారి అసిస్టెంట్ సుధాకర్ సింగ్ అని ఆయన కూడా స్థపతి. సో ఆయన డైరెక్ట్గా ప్రతిరోజు ఆ సుధాకర్ సింగ్ నిరంతర పర్యవేక్షణలో శివనాగిరెడ్డి గారి పర్యవేక్షణలో 7 నుంచి 8 నెలల కాలంలో అంటే 0 డేట్ మనం ఏప్రిల్ 15వ తారీఖు మనం 0 డేట్ అనుకుంటే సో 9వ నెలలో 8 నెలల పూర్తయ్యేలోపు 9వ నెలలో ఖచ్చితంగా పూర్తయ్యే అవకాశాలు చాలా ప్రస్ఫుటంగా ఉన్నాయి. ఇంకా ఫాస్ట్గా చేయడానికి కూడా ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఒకసారి స్టోన్స్ అన్నీ వచ్చిన తర్వాత రాత్రి పగలు పెద్ద భేదం ఏమీ లేదు. నీట్గా ఫ్లడ్ లైట్స్ వేసుకుని సరైన దేవాలయ కార్మికుల్ని తీసుకుని వచ్చి ఇంకా ఫాస్ట్గా చేసే అవకాశం ఉంది. ఈలోపు దానికి వెళ్ళే దారులు ఆ రామాలయ ప్రాంగణానికి వెళ్ళే ఒక రోడ్డు ఈ ఆక్వీల్లోంచి కాకుండా అలా ఐబీవరం నుంచి కూడా మార్గాలు ఉన్నాయి. ఆ 1-2 మార్గాలన్నీ కూడా చక్కగా అక్కడ డ్రైనేజ్ వ్యవస్థల కొన్ని లోపాలు అన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా ఈ గుడి వలన అవన్నీ కూడా సరిచేసి ఆ చుట్టుపక్కల కూడా ఆ దేవాలయం ఎంట్రీ ఒక సైడ్ నుంచి వస్తే ఇంకొక సైడ్ నుంచి వెళ్ళేలాగా అవన్నీ కూడా కొంచెం ఆ వాతావరణం అంతా కాస్త ఆహ్లాదంగానే ఉండేలాగా దేవాలయం అంటే ఒక పవిత్రమైన వాతావరణం కూడా అవసరం కాబట్టి మనశ్శాంతిగా ప్రార్థించుకోవడానికి అటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఆ ప్రాంతంలో ఉండేలాగా అక్కడ ఓపెన్ డ్రైన్స్ అన్నవే లేకుండా ఉండేలాగా ఆ కృషి కూడా చేయడం జరుగుతుంది. ఇది మన
ఎవరైతే కంట్రిబ్యూట్ చేశారో వేలాది మంది భక్తులు వారందరికీ రాబోయే 3-4 రోజుల్లో ఒక మంచి ముహూర్తం అడ్వాన్స్ ఆ రాళ్ళకి కృష్ణశిల ఆ క్వారీ యజమానులకి అడ్వాన్స్ ఇవ్వడం జరుగుతుంది. పని లిటరల్గా ప్రారంభం అవుతుంది. సైట్ క్లియరెన్సు ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ సెక్షన్లు అన్నీ ఉన్నాయి. సో ఈ సెక్షన్లో ఒక 3 రోజులు ఉండొచ్చు, 4 రోజులు ఉండొచ్చు. తర్వాత సైట్లో కూడా దేవాలయం పని ప్రారంభిస్తాం. దీనికి ఎవరు ఎటువంటి లిటిగేషన్లో పెట్టే అవకాశమే లేదు. అన్ని డాక్యుమెంట్స్లో చాలా స్పష్టంగా ఉంది. ఈ ఫసిలీ అంటారు, వీటిల్లో కూడా చాలా స్పష్టంగా ఇది ఎప్పుడుతో 1998 అందులో కూడా ఈ పర్టికులర్ సర్వే నెంబర్ ఇదిగో 4 సెంట్లు రామాలయం అని కూడా చాలా స్పష్టంగానే ఉంది. ఇది గవర్నమెంట్ రికార్డు 32 RSRలోనూ ఉంది. సో దీనికి రకరకాలుగా కొద్దిమంది అక్కడ మతం మారిన క్రైస్తవులు ఇంకా ఈ ముసుగులోనే ఉన్నట్టుగా నటిస్తూ కొన్ని కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఏమి చేసినప్పటికీ అది అర్థం లేని శుష్క ఆర్గ్యుమెంట్. అది చాలా స్పష్టంగా గతంలో చెప్పినప్పటికీ మళ్ళీ చెప్తున్నా. ఒక 40-50 సంవత్సరాలుగా కరెంటు బిల్లు రామాలయం పేరు మీదే ఉంది. ఈ ఫసిలీలన్నీ కూడా రామాలయం అనే ఉంది. 32 డాక్యుమెంటు క్లియర్గానే ఉంది. ఆ దేవాలయం మీద కూడా అదే ఉంది. ఎవరెవరో మాట్లాడుతున్నారు. ఆడెవడో ఒకటి పిచ్చిగడ్డం వేసుకుని ఆ తణుకు నుంచి ఒకడు మాట్లాడుతూ ఉంటాడు. రామ్ భక్తుడు అంటాడు, నోటికి వచ్చి చెత్తబాగుతూ ఉంటాడు. ఇంకెవరో ఒక ఆయన చూసా, మరి ఆయన పేరు నేను క్యాచ్ చేయలేకపోయాను. ఆయన ఏదో చెప్తూ ఉంటాడు. రఘురామకృష్ణరాజు ఏదో చాలా అన్యాయంగా ఆయన దళితులకున్న హక్కుని కాలరాచే ఏంటిది SC ST అట్రాసిటీ కేసులో కాలరాచే ప్రయత్నం చేస్తున్నాడు. రఘురామకృష్ణరాజు ఎవడండి కాలరాచే ప్రయత్నం చేయడానికి? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 1950లోనే పేర్కోవడం జరిగింది. దానికి 1950 ఆగస్టు 11వ తారీఖు రాష్ట్రపతి అనుమతి ఇచ్చింది. అది చట్టంగా ఉంది. ఆ చట్టాన్ని అర్థం చేసుకోలేక కొద్దిమంది అర్థం చేసుకోలేకపోయారు. రాజకీయ నాయకులు కొద్దిమంది దానికి వక్రభాష్యం చెప్పారు. అలా నడిచింది. ఇప్పుడు అందరికీ అర్థమైంది. రఘురామకృష్ణరాజు అన్యాయంగా మాట్లాడుతున్నాడని కొంతమంది మాట్లాడుతున్నారు. నేను రాజ్యాంగంలో ఉన్నది చెప్పాను. మళ్ళీ మొన్న స్పష్టంగా సుప్రీంకోర్టు చెప్పిందే మళ్ళీ నేను చెప్పాను తప్ప ఇందులో రఘురామకృష్ణరాజు, మాణిక్యాలరావు, వేణుగోపాలరాజు గారు కొత్తగా తీసుకొచ్చి చెప్పింది ఏమీ లేదు. సో కాబట్టి విఘ్నులైన ప్రజలు ఇది అర్థం చేసుకోవాలని చెప్పి కూడా చాలా స్పష్టంగా చెప్తూ ఇక్కడ అది హిందువులకు సంబంధించిన స్థలము, క్రిస్టియన్లకు ఇందులో ఎటువంటి ప్రమేయము లేదు. గతంలో అక్కడ హిందువులుగా ఉన్నవారు మేము క్రిస్టియన్లుగా మారిపోయాము, అందుచేత అక్కడ రామాలయం బదులు మేము చర్చి నిర్మించుకుంటాము అంటే కుదరదు. అక్కడ బోళ్ళు చర్చిలు ఉన్నాయి. ఆ చర్చిలో మతం మారిన వారు ఓకే, ఎక్కువ శబ్దాలు చేయకుండా మైకులు ఎట్టేసి ఏదో ఎక్కువ గోల చేయకుండా వాళ్ళు ప్రార్థించుకోవచ్చు, తప్పులేదు. గుళ్ళోకి వెళ్ళిన వాళ్ళు ఏంటి మైకులు ఎట్టి ప్రార్థించుకుంటున్నారా? మౌనంగా దండం పెట్టుకుంటారు, ఏమైనా మనసులో కోరికలు ఉంటే కోరుకుంటారు, వచ్చేస్తారు. సో అలాగే పెద్ద పెద్ద మైకులు పెట్టేసి తెల్లడదామున అర్ధరాత్రి పిల్లలు చదువుకోవడానికి వీలు లేకుండా ఎవరో ఇందాక ఆ ప్రబుద్ధుడు మాట్లాడాడు. అతని పేరు నేను క్యాచ్ చేయలేకపోయా. ఏంటి మైకులు పెడుతున్నారని చెప్పి రఘురామకృష్ణరాజు గారు అంటున్నారు. అంటే మీరేమన్నా పెళ్ళిళ్ళు చేసుకుంటే మైకులు పెట్టుకోవట్లేదా అని ఒక వితండవాద ప్రశ్నలు వేశారు. పెళ్ళిళ్ళు చేసుకుంటే మైకులు ఎవరు పెట్టుకుంటున్నారండి? పెళ్ళిళ్ళు చేసుకుంటే ఓకే, ఆ మంత్రాలు
ఆ పెళ్లి హాల్లో మంత్రాలు చదువుకుంటారు తప్పితే ఎక్కడైనా మంత్రాలు మైకు పెట్టి రోడ్ల మీద కనపడేలాగా ఎవరైనా మంత్రాలు చదువుకుంటున్నారా? గుళ్ళో అసలు మైక్ కూడా పెడుతున్నాడు ఇప్పుడు. సో ఇలా మాట్లాడటం అది సబబు కాదు. ఎవరి మతం వారు ఆచరించుకోండి. ప్రభుత్వం కొన్ని పరిమితులు పెట్టింది. ఒకవేళ మైక్ పెట్టినా దానికి 35 డెసిబెల్స్ అని పెట్టింది. ఆ 35 డెసిబెల్స్ లో ఉండాలి, కానీ సౌండ్ ఎక్కువ పెడుతున్నారని కంప్లైంట్ ఇస్తే వాళ్ళ మీద SC ST కంప్లైంట్ పెడతాం అని ఇలాగా ఒక రకమైన భయభ్రాంతులకి ప్రజల్ని గురి చేసి రుబాబుగా గడిపేశారు. అలాంటి రుబాబులు చెల్లవు అని డెఫినెట్గా ప్రజల్లో ఒక స్పష్టమైన అవేర్నెస్ అయితే వచ్చింది. ఇప్పుడు ఆ అవేర్నెస్ని ఎవరో ఆపలేరు కూడా. ఇన్నాళ్ళు అణచబడ్డ వర్గం ఏదైనా ఉందంటే అణచబడ్డ వర్గం ఎవరు? ఖచ్చితంగా బీసీలు, ఓసీలే అణచబడ్డారు. ఎవరికైతే రక్షణ ఉందని భ్రమించారో ఆ రక్షణ శిక్షించే అధికారం ఉందని వారు అనుకున్నారు. వారు చేతిలో పైకి ఓసీలు, బీసీలు కానీ దారుణంగా వారి హింసకి, దొంగ కేసులకి ఇక్కడ గురైన మాట వాస్తవం. సో కాబట్టి అటువంటి హింసలకి ఇంకెవరు మా బీసీ సోదరులు కానీ, ఓసీ సోదరులు కానీ, ఎస్సీ సోదరులు కానీ ఎవరో కూడా గురవరు. ఎస్సీలుగా చలామణి అవుతూ క్రిస్టియానిటీ తీసుకొని ఈ రకంగా కేసులు పెట్టి హింసించు వారికి ఆ రకంగా హింసించడం కుదరదు అనేదే నేను నిన్న ఒక టీవీ ఇంటర్వ్యూలో, 1-2 టీవీ ఇంటర్వ్యూల్లో కూడా చెప్పడం జరిగింది. ఇవాళ చెప్తున్నాను, నేను క్రైస్తవ పాఠశాలలో చదువుకున్నాను, క్రైస్తవ కాలేజీలో చదువుకున్నాను. ఆ మతం అంటే నాకు ఎనలేని గౌరవం ఉంది. విశ్వాసం వేరు, గౌరవం వేరు. హిందూ మతం మీద విశ్వాసం, గౌరవం 2 ఉన్నాయి. క్రిస్టియన్ మతం మీద అది కులరహిత మతం. నాకు అసలు కులాల పట్టింపు లేదు కాబట్టి కులాల పట్టింపు లేని మతంగా నాకు క్రిస్టియానిటీ అంటే కూడా ఎనలేని గౌరవం ఉంది. సో కాబట్టి ఎటువంటి మిస్అండర్స్టాండింగ్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేసిన కొందరు నీలి కుమారులు కొందరు నీలి కుమారులు ప్రయత్నం చేసిన ప్రజలు వారి మాటలు విశ్వసించవద్దని, మీకున్న హక్కు ఉంటే నిజమైన హిందూ దళితులుకి ఎవరైనా తోటి హిందువు అట్రాసిటీ చేస్తే ఖచ్చితంగా మీరు కేసు పెట్టుకోవచ్చు. ఖచ్చితంగా మతం మారిన వారు ఎవరో కూడా ఎవరైనా కేసు పెడితే చెక్ చేయండి. ఖచ్చితంగా సమాధులు కూడా చెక్ చేయండి. చర్చ్ రికార్డు సెర్చ్ చేయండి. అన్ని ఊర్లోనూ రెగ్యులర్గా చర్చ్కి వెళ్ళే వాళ్ళు ఎవరో రికార్డు మెయింటైన్ చేసుకోండి. సమాధులు కూడా వెరిఫై చేసి ఏ ఊరు ఆ ఊరోళ్ళ మీద పెడతారు కదా, ఆ ఊర్లో ఉన్న సమాధిలో ఎవరెవరి పేర్లు, వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు ఆ సమాధిలో ఉన్నాయో చూడండి. ఆ చర్చికి వెళ్ళే వాళ్ళు 4 ఫోటోలు తీసుకోండి. అవన్నీ కూడా రికార్డు ఉంచుకోండి. రికార్డు ఉంచుకుంటే వారెవరికి కేసులు పెడతానికి లేదు. మనం మాట్లాడేది ఆ కేసుల వరకే మాట్లాడుతున్నాం. అది సో ఇటువంటి ఆగడాలు వద్దు. కలిసి బ్రతుకుదాం. మీరు బతకండి, మమ్మల్ని బతకనేయండి. ఈ పిచ్చి పిచ్చి కేసులతోటి మమ్మల్ని వేధించకండి. ఎందుకంటే వేధించబడ్డమని నేను ఒక 6 కేసులు నా మీద వేశారు, SC ST అట్రాసిటీ కేసులు. ఆ వేదన ఎలా ఉంటుందో నాకు తెలుసు. నేను పడిన ఈ అన్యాయమైన కేసుల వేదన ఇంకొకటికి ఉండకూడదు అనే ఉద్దేశంతో చట్టం తెలుసుకున్నాను కనుక, చట్టం తెలుసు కనుక నాకు తెలిసిన చట్టాన్ని 10 మందికి చెప్పి వాళ్ళల్లో ఒక అవేర్నెస్ తీసుకొచ్చే ప్రయత్నం. లక్కీగా అవేర్నెస్ వచ్చింది.
మీ ద్వారా కూడా అవేర్నెస్ 10 మందికి తెలిస్తే ఇంకా మంచిది. సో ఇది దీని గురించి గుడి ప్రోగ్రెస్ స్పష్టంగా అర్థమైంది కదా. ముందుకెళ్తున్నాం. ఈ వారం రాబోయే వారం రోజుల్లో మంచి ముహూర్తం చూసుకుని పేమెంట్ ఇస్తాం. ఆ పని వేగంగా మొదలవుతూ ఉంటుంది. సైట్లో కూడా పని మొదలవుతుంది. అలాగే నాకు ఎవరైనా చర్చకు రావడానికి వస్తే చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే రేపు మహాసేన రాజేష్ గారు కూడా రేపు మేము కలుస్తున్నాం విజయవాడలో. సో కలిసి ఆయనతో కూడా మాట్లాడటం జరుగుతుంది. ఎవరైనా ఆయన ఉద్దేశంతో ఏకీపించేవారు ఉంటే సంతోషం. నేను సమాజంలో దుష్ప్రభావం చూపెట్టి ప్రయత్నం చేస్తున్నారు. కొందరు దుర్మార్గులుగా అండగా ఉన్నారు. 4 నీలి కుమారులు. ఆ నీలి కుమారులతో జాగ్రత్తగా ఉండాలి అంటున్నాను. ఇంకొకటి, వాళ్ళు పోటీ చేయటం హిందువుగా పోటీ చేస్తూ ఉంటారు. దళిత క్రైస్తవుల హక్కుల కోసం పోరాడుతూనే ఉంటారు. దళిత క్రైస్తవుల హక్కుల కోసం పోరాడేది ఎవరో దళిత క్రైస్తవులేగా పోరాడతారు, అంతేగా. నేనేమో హిందువుని అంటాడు. ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు ఎఫిడవిట్ ఇది, ఉద్యోగానికి అప్లై చేసినప్పుడు ఎఫిడవిట్ అది, ఆ పోరాటమేమో ఇది, వెళ్ళేదేమో చర్చు. హిందూ మతాన్ని తిడతారు, హిందూ ధర్మాన్ని తిడతారు, హిందువుని అంటారు. అసలు క్యారెక్టర్ ఉందా? అసలు ఏంటి నీ క్యారెక్టర్? నువ్వు హిందూ మతాన్ని తిడతావా? హిందూ దేవుళ్ళని తిడతావా? మన సిద్ధాంతాన్ని తిడతావా? ఓకే, క్రిస్టియానిటీలోకి వెళ్ళిపోయావు, అయినా తిట్టకూడదు. నేనేమన్నా యేసుక్రీస్తుని ఎప్పుడైనా అపవిత్రంగా మాట్లాడానా? ఎప్పుడు మాట్లాడలేదా? మీరెందుకు మా దేవుళ్ళని అపవిత్రంగా మాట్లాడుతూ మళ్ళీ వార్నింగ్లు ఏదైనా మాట్లాడితే మా జోలికి వస్తే ఖబర్దార్, ఇటువంటి వార్నింగ్లు. సో ఇవన్నీ కరెక్ట్ కాదు. కుమారులు మారండి, మారకపోతే జనం మారుస్తారు. సో కుమారుల గురించి ఎంతకన్నా మాట్లాడదలుచుకోలేదు. దేవాలయం గురించి క్లారిఫికేషన్ ఇచ్చాను. నన్ను ఎవరైనా తెలియక అపార్థం చేసుకుంటే వారికి కూడా క్లారిఫికేషన్ ఇచ్చాను. నాని ఇప్పుడు ఏంటి? నిన్న మాజీ ఐపీఎస్ అధికారి ఏకవచనంతో మాట్లాడుతున్నారు. అట్ ద సేమ్ టైం చర్చిల్ని ఆయన ఒక నమ్మకం ఉన్న చర్చిల్ని ఆయన బదులు కొడుతున్నారని చెప్పి ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు. నమ్మకం ఉన్న చర్చిలా? అంటే ఎస్సీలో నమ్మకంతో ఉన్న చర్చిలు ఒక్కొక్క మతంలో ఒక నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకం ప్రకారం కొంతమంది నమ్ముకుంటున్నారు, ఆ మనోభావాన్ని దెబ్బతీస్తున్నారని చెప్పి ఆయన విమర్శించారు. ఈ యాక్టివిటీతో మాట్లాడతారు, అందరినీ అగ్రకుల అహంకారంతో మాట్లాడతారని చెప్పి ఆయన ఒక సోషల్ మీడియాలో వీడియో రిలీజ్ చేశారు. దీని మీద మీ ఒపీనియన్ చెప్పండి. ఎవరా నీల్ కుమారుడు? నలుగురులో ఐపీఎస్ నీల్ కుమారుడు, ఐఏఎస్ నీల్ కుమారుడు. వాడు వీడియోని సంబోధిస్తాడు. మాకు మాట్లాడటం వచ్చు, అతను ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నాడు, ఆ ఎదుటివాడిని గౌరవించడం రాదు, కులాహంకారం వల్ల అట్లా అందరినీ వాడు వీడు అంటాడు అని చెప్పి అన్నారు. సరే, వీడియోలన్నీ ఉన్నాయి. ఎవరు ఏ రకంగా సంబోధించారో ప్రజలందరూ చూశారు. సో అంచేత మరి వారికి వాడు అనే అలవాటు ఉన్నప్పుడు వాడు అనే వారికి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే వారిని వాడు అని అనవలసిన ఆవశ్యకత ఉంది. కాబట్టి ఒక బాధ్యత గల రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తిని ఏకవచనంలో ఒక వ్యక్తి సంబోధించినప్పుడు వారిని బహువచనంలో మాట్లాడే అంత గొప్ప సంస్కారం నాకు లేదు. సో అంచేత నీవు ఏకవచనములో సంబోధించిన నేను ఏకవచనములో సంబోధించేదను, నీవు బహువచనములో సంబోధించిన నేను కూడా మర్యాదగా బహువచనంలోనే సంబోధించేదను అని ఆ నీలి కుమారులు నలుగురికి కూడా నేను మీడియా ముఖంగా తెలియజేస్తాను. నువ్వేదో అడుగుదాం అనుకుంటున్నావు? పెద్దపేట రామాలయంలో నంది విగ్రహం గుంతమ్మ అంటున్నారు కదా సార్, అది రేపు పొద్దున్న ఈ నూతనంగా నిర్మించే గుళ్ళో దానికి స్థానం ఉంటుందంటారా?
నీకు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా ఏదైనా దేవాలయంలో శివాలయం కాని చోట గొంతెనమ్మ అనే గుడిని నువ్వు ఎప్పుడన్నా చూసావా? ఆడెవడో దిక్కుమాలినోడు ఏదో మాట్లాడాడని చెప్పి ప్రతి ఓడి నీకులాగా పెన్ను వచ్చుకుని అడిగేస్తున్నారా ప్రశ్నలు? నాకు తెలుసు కాన్సెప్టు. నేను ఎంతోమంది నిజమైన దళిత నాయకులతో మాట్లాడా. గొంతెనమ్మ పండగ అంటే అట్ల తద్ది రోజు ఒక నంది, మట్టితో ఒక నందిని తయారు చేసి దాన్ని ఊరేగించి, ఆ రోజుల్లో ఏదో చందాలు తీసుకునేవారు, ఊరేగించి పల్లకీలోనో వీలైనట్టుగా ఊరేగించి ఆ మరుసటి రోజు దాన్ని నిమజ్జనం చేస్తారు తప్ప మావుళ్ళమ్మ తల్లిలాగా, పేరంటాలమ్మ తల్లిలాగా, లేకపోతే ఇంకా పెద్దింట్లమ్మ తల్లిలాగా ఒక రూపముతో కూడిన అమ్మవారి స్త్రీమూర్తి రూపముతో కూడిన విగ్రహంతో ఉన్న దేవాలయం గొంతెనమ్మకి ఎక్కడా లేదు, ఉండదు. ఆ కాన్సెప్టే అది కాదు. క్రిస్టియన్లు తెలియక అది చెప్పటం, అది చెప్తే నీలాంటి మేధావులు నన్ను అడిగేయటం. అంచేత చాలా స్పష్టంగా చెప్తున్నా, ఒక రూపముతో గొంతెనమ్మకు గుడి లేదు. నంది విగ్రహంతో ఊరేగింపులు జరుగుతాయి అట్ల తద్ది రోజు, దానిని నిమజ్జనం చేస్తారు. సో అంచేత ఇప్పుడు లేని ఒక సంవత్సరంలో ఒకరోజు దళితులు పూజ చేసుకునే గొంతెనమ్మ గుడి పలానా దగ్గర పలానా రకంగా ఉంది గొంతెనమ్మ గుడి అని ఎవరన్నా మోడల్ చూపెడితే అప్పుడు ఏం చేయాలో ఆలోచించవచ్చు. లేని గొంతెనమ్మ గుడిని నేను ఎక్కడ క్రియేట్ చేస్తాను? ఖచ్చితంగా అలాగే రేపు రామాలయం కట్టిన తర్వాత కూడా అక్కడ ఎవరైనా ఈ మతం మారిన ప్రముఖులు మళ్ళీ తిరిగి హిందూ మతంలోకి వచ్చి మా గొంతెనమ్మకి నేను మళ్ళీ పూజ చేస్తాను అని అంటే చక్కగా అట్ల తద్ది రోజు పూజ చేసి ఆ నందిని తీసుకొచ్చి రామాలయంలో ఉంచి ఈ రామాలయం నుంచి తీసుకెళ్ళి చక్కగా నిమజ్జనం చేసుకుంటానంటే వారికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు మాణిక్యాలరావు చేస్తాడు, మేము చేస్తాం. ఉత్సవంలో దళితులే పాల్గొవాలని లేదు, మేము పాల్గొంటాం ఖచ్చితంగా. అంచేత ఎవరో మాట్లాడతాడు, ఎవరో టీవీ ఛానల్స్లో వేసేస్తారు అదే గొంతెనమ్మ గుడి అంట, అసలు చర్చ్ అంటాడు ఇంకోడు, సత్రం అంటాడు ఒకడు, సత్రంలోనంట ఏమ్మా మేము ఒక రాముడు బొమ్మ పెట్టుకుంటామమ్మా అని అడిగారంట, బతిమాలాడంట ఎవరినో, పెట్టుకోరా అన్న అంట. పెట్టుకోరా అంటే ఆడు పెట్టేసుకుని ఆడు కరెంటు బిల్లు కట్టేసుకుని అంటే 50,000 నుంచి కరెంటు బిల్లు కట్టేసుకుంటున్నాయంట. 50,000 క్రితమే అదేమో రికార్డులోనేమో రాయించేసుకున్నారంట. అదేమో ఇప్పుడు నాదంటున్నారు. నాకంతా నా బాల్యం అంతా నాకు గుర్తొచ్చేసింది అని ఎవడెవడో ఏదో వాగేయటం, ఆడ వాగేసిందని ఇంకెవడో ఛానల్లో వేసేయటం, వేసేస్తే ఇంకొక క్రిస్టియన్ ఛానల్స్లో దాని గురించి రఘురామకృష్ణరాజు అన్యాయంగా మాట్లాడుచుంటాడు. అచ్చట దేవాలయం లేదు, ప్రాచీన చర్చ్ క్వీన్ ఎలిజబెత్ ఇచ్చినది, లేకపోతే ఇంకేదో క్వీన్ చార్లెస్ ఇచ్చాడు, ఇలాగేదో మాట్లాడేస్తున్నారు. అది తప్పు. అక్కడ ఉన్నది రామాలయం, దాని మీద కూడా రాసుంది 32లోనే గుడి అని ఉంటే చర్చ్ ఎందుకు అవుద్దా? గుడి అంటే చర్చ్ కాదు కదా. అని నేను చెప్తున్నా, గొంతెనమ్మకి గుడి అనే కాన్సెప్ట్ లేదు. గొంతెనమ్మ ఆ రోజు తీసుకొచ్చి ఉంటుంది ఏదో ఒక రామాలయంలోనే. ఇక్కడ చిన్నమేరం రామాలయంలో ప్రతి సంవత్సరం అట్ల తద్ది రోజు గొంతెనమ్మని ఊరేగిస్తారు. అలాగే మోగల్లో ఉంది గుడి, రామాలయమే, అక్కడ కూడా గొంతెనమ్మని తీసుకొచ్చి ఆ అట్ల తద్ది రోజు నిమజ్జనం చేస్తున్నారు. ఎక్కడ జరిగినా అలాగే జరుగుతుంది. సో అంచేత వీళ్ళేదో మాట్లాడుతున్నారు. సో మాట్లాడేది కరెక్ట్ కాదు. ఉడత ఊపులకు ఇంకా బెదిరే వాళ్ళు ఎవరూ లేరు. యాక్టివిటీ అని దొంగ కేసులు పెట్టేయటం, దొంగ కేసులు పెట్టకపోతే పోలీసు మీద కూడా కేసు పెట్టేస్తాను జాగ్రత్త చేస్తాయి అంటే అల్లు భయపడిపోవటం, ఎందుకు వచ్చిందిరా బాబు ఇవని. అది ఆలయానికి సంబంధించి లేదయ్యా. 2 ఎకరాల 32 సెంట్లు
అది రోడ్డు పోరంబోక్ అని చెప్పి ఉంది. అది ప్రభుత్వ భూమి, ప్రభుత్వం తరపున మేము దాన్ని స్వాధీనం చేసుకున్నాం. ఇప్పుడు కాదు, అసలు ఈ రామాలయం ఉందని నాకు తెలియక ముందే సంవత్సరం క్రితం నేను ఎమ్మెల్యే అయిన కొత్తలో దానికి ఎవరో హైవరం రోడ్లో ఆ ఇల్లు తీసేటప్పుడు అక్కడ స్థలం ఉందంటే ఎవడో వచ్చాడు, ఏదో సమ్ మిషనరీస్ వాడు, నాకు ఎలిజబెత్ ఇచ్చిందండి, చార్లెస్ అమ్మమ్మ వీళ్ళ తాతయ్యకి ఇచ్చాడంట. చార్లెస్ అమ్మమ్మ, ప్రిన్స్ చార్లెస్ అమ్మమ్మ ఇక్కడ ఒకటి తాతయ్యకి ఇచ్చాడంట, అది మాదండి అని చెప్పి కూర్చున్నారు వీళ్ళు. అదే క్లియర్గా రికార్డు అంతా ఉంది. సో మళ్ళీ ఏదో కోర్టుకు వెళ్ళారు, కోర్టుకు వెళ్తే మళ్ళీ రిపోర్ట్ అడిగారు, ఎంఆర్ఓ గారు క్లియర్గా రిపోర్ట్ ఇచ్చారు. దాని మీద మళ్ళీ తహసీల్దార్ నుంచి ఆర్డీఓ అప్పీల్కి వెళ్ళారు, ఆర్డీఓ గారు కన్ఫర్మ్ చేశారు ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని. తర్వాత జేసీ గారి దగ్గరికి వెళ్ళారు, అది కూడా కన్ఫర్మ్ అయింది. సో రిపోర్ట్ అంతా కూడా కోర్టుకి ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా కోర్టు వాళ్ళు ఒక డాక్యుమెంటు ఏయో సరిహద్దులు వేశారు, సర్వే నెంబర్ వేయలేదు, ఒక ఊహించుకున్న దాంట్లో ఏదో కాగితం ఇచ్చారు, అది బోగస్ కాగితం, అది స్పష్టంగా ప్రూవ్ అయింది. అది ఈ ఆలయంది కాదు, క్వీన్ ఎలిజబెత్ ఇచ్చింది కాదు, విక్టోరియా రాణి ఇచ్చింది కాదు, గవర్నమెంట్ రోడ్డు పోరంబోకు అంటే అది ప్రభుత్వ భూమి. ఆ భూమికి మేము ఫెన్సింగ్ వేసాం, పరిరక్షించాం. ఎవడో చచ్చోడు మాదని వెళ్ళాడు, అది రెవెన్యూ రిపోర్ట్ అడిగారు, అది రేపో మాపో దాన్ని కొట్టేస్తారు. ఈలోపు ఎవరో ఈ మధ్యన ఒక ఆయుధం అయిపోయింది, ఎవరో వెళ్ళి ఒక రాత్రి కాడ అక్కడ ఒక అంబేద్కర్ విగ్రహం కూడా పెట్టారు. ఏమవుతుంది, అంబేద్కర్ అందరికీ పూజనీయుడే, విగ్రహం పెట్టారు. రేపు పొద్దున్న అక్కడ ఏమైనా కన్స్ట్రక్షన్ వచ్చినప్పుడు ఆ విగ్రహం అడ్డంగా ఉంటే ఇంకో పక్క తీసి పెడతారు. ఇప్పుడు అక్కడే సెంటర్లో పెట్టారనుకో, సెంటర్లో బిల్డింగ్ రావాలనుకో, చక్కగా ఆ విగ్రహం తీసి ఇంకో పక్కన పెడతారు. అందరికీ పూజ చేసుకోవడానికి వీలుగా, అందరికీ దండలు వేయడానికి వీలుగా ఇంకో పక్కన పెడతారు. అంతే. ఏంటంటే ఆక్రమించుకోవాలంటే ఓ జీసస్ బొమ్మ లేకపోతే ఇంకో బొమ్మ పెట్టేస్తే అడ్లిపోతారు జనం, ఎవరో దాని జోలికి రారు అనే ఒక భ్రమలో ఉన్నారు. మీకన్నా మీరు పూజించే వ్యక్తి మాకు పూజనీయుడే, మీకన్నా ఎక్కువ గౌరవం మేమిస్తాం అని చెప్పి ఒక మంచి మెసేజ్ ఇచ్చి అక్కడున్న విగ్రహం రేపు రాబోయే మున్సిపల్ ఆఫీసు ఏదో కట్టాలనుకుంటున్నాం. సో మున్సిపల్ ఆఫీస్కి మెయిన్ బిల్డింగ్ అడ్డంగా ఉంటే ఆ విగ్రహం తీసి ఇంకో పక్కన ఎంటర్ అయిన వాళ్ళల్లో వచ్చి ఆయనకు దండం పెట్టుకుని ఆయనకు పూలమాల వేసి ఆఫీసులోకి వెళ్ళటానికి వీలుగా పెట్టుకుంటాం. అంతేగాని అంబేద్కర్ విగ్రహం అక్కడ సెంటర్లో పెట్టేస్తే ఎవడో సాగు తెలివితేటలతో అక్కడ బిల్డింగ్ కట్టేయటం మానేయం కదా. అది సో అంచేత అటువంటి తెలివితేటలు ఉన్న వాళ్ళకి కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం. సరే, చెలో ఆర్పీడ్ అని చెప్పి ఈరోజు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. చాలా మందిని కూడా నిర్బంధించడం జరిగింది. ఆల్రెడీ మీరు చెప్పిన సందర్భంలో గుడికి ఆల్రెడీ డొనేషన్లు వచ్చినాయి, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని చెప్పి వచ్చారు. సమస్య పరిష్కారం అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఒక్కోసారి పిలిపిస్తామని కూడా గ్రూపుల్లో మెసేజ్లు పెట్టుకోవడం జరుగుతుంది సార్. గ్రూపుల్లో ఎవరో మెసేజ్ పెడితే నేనేం చేస్తానమ్మా, 144 సెక్షన్ ఉంది కాబట్టి ఎవరిని రావద్దు అని పోలీసులు చెప్పారు. సో అంచేత 144 సెక్షన్ ఉన్నప్పుడు ఎవరో సాధారణంగా రారు. అది లేకుండా ఉంటే కనీసం 10,000 మంది వచ్చి ఉండేవారు. అది ఉంది కాబట్టి అంతా 500 మంది ఎంతమంది వచ్చారంటున్నారు. తక్కువ మంది వచ్చారు, తెలియక వచ్చి ఉండొచ్చు. సో వారిని ఆపారు, వారు వెళ్ళిపోతారు. సో గుడి ప్రోగ్రెస్కి భక్తుల ఆవేదనకి సంబంధం లేదు. గుడి ప్రోగ్రెస్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. అదే చెప్పాను కదా, ఆర్డర్ ఇస్తున్నాం, ఆ రాళ్ళు రెడీ అవుతాయి. అది దేవాలయం సంబంధించింది, రామాలయానికి సంబంధించింది. ఆ ప్రాంతంలో ఉన్నది, ఆ ప్రాంతంలోనే చక్కటి అందమైన రామాలయాన్ని నిర్మిస్తున్నాం. ఇది తథ్యం. ఇందులో ఏమి ఎవరు ఆపేది లేదు, ఆపగలిగేది లేదు. దీనివలన ఎటువంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ రావు. కావాలని చెప్పి ఎవడో గిల్లిగజ్జం పెట్టుకుని ఇవాళ రామాలయ స్థానంలో
రామాలయం కడటానికే వీల్లేదు అంటే హిందూ దేశంలో హిందూ మెజారిటీస్ ఉన్న చోట పాశ్చాత్య దేశం పరాయి దేశం మతం వాడి దగ్గర పర్మిషన్ తీసుకుని నీవు ఇక్కడ నిర్మించటకు వీలు లేదు అంటే చేతులు ముడుచుకుని ఎవరో కూర్చోరు. ఎందుకంటే రామాలయంలో కూడా నువ్వు రామాలయం కట్టుకోపోతే ఎలా? మనం కట్టేదేంటి? ఒక రామాలయం శిథిలం అయిపోయింది కాబట్టి ఇంకొక చక్కటి రామాలయం అక్కడ నిర్మించుకుంటాం అంటున్నాం. రామాలయం స్థానంలో రామాలయం. సో అంచేత ఎంత రేటు వచ్చింది నీకు? ఏమన్నా ప్రభువా? ఆ. 113 చర్చిలకి మీరు ఆల్రెడీ అనధికారికంగా కొనసాగుతున్న చర్చిల్ని తీసేయమని నోటీసులు ఇచ్చేస్తారు. అసలు కాదండి, అధికారికంగా నడిచే చర్చలు కాదు, అనధికారికంగా. తెలుగు కూడా రాకపోతే ఎలా మీరు జర్నలిస్టులు? అనధికారికంగా అంటే అది మంచి పద్ధతి కాదు. అనుమతి తీసుకుని నడుపుకోమని చెప్తున్నాం. చూద్దాం, అనుమతి తీసుకుంటారేమో. అంచేత ఈ చర్చలు ఇప్పుడు అనవసరం. సో అనవసరమైన చర్చ అవసరమైన సమయంలో మరీ అనవసరం కాబట్టి ఇక్కడితో ముగించేద్దాం. థ్యాంక్ యూ.